నడక సాగుతుంటేనే మన జీవితంలో ప్రగతి. మోకాళ్లు సహకరిస్తేనే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. కానీ నేటి రోజుల్లో 40-50 ఏళ్లకే చాలా మందికి మోకాళ్ల నొప్పులు అనేవి పెద్ద బెడదగా మారుతున్నాయి. కాసేపు నడిచినా, నిలబడినా, మెట్లెక్కుతున్నా మోకాళ్లలో నొప్పులు నరకాన్ని చూపిస్తున్నాయి. డాక్టర్ వద్దకు వెళ్తే సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందేమోనని చెబుతారనే భయంతో చాలా మంది ఆసుపత్రుల వైపే వెళ్లటం లేదు. అయితే మోకాళ్ల నొప్పులు అనగానే ప్రతి ఒక్కరికి సర్జరీ తప్పనిసరి అనుకోవటం అతిపెద్ద పొరపాటు. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్లకుండా నొప్పుల్ని నయం చేసే ఆధునిక చికిత్సలెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులను తగ్గించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులను పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉందా? ఆర్థరైటిస్ని మనము 0 నుంచి ఒక 4 గ్రేడ్స్ కింద విభజిస్తాం. అవి ఎలా చెప్తాము? వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్, అంటే నిలబడి ఒక ఎక్స్రే తీస్తాం మోకాలకి. తీసిన తర్వాత దాన్ని గ్రేడింగ్ అనేది చేస్తాం. ఎముక చివరి భాగంలో ఉన్న కార్టిలేజ్ మనకి ఎక్స్రేలో కనిపించదు కనుక గ్యాప్ లా కనిపిస్తుంది. అంటే అమౌంట్ ఆఫ్ గ్యాప్ను బట్టి మనము ఎంత అరిగింది అనేది స్టేజింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేజ్ 0 నుంచి 1, 2, 3, 4 వరకు గ్రేడింగ్ ఎక్స్రే బట్టి చేయడం జరుగుతుంది. దాంట్లో మనం స్టేజ్ 3 వరకు నార్మల్గా ఉపాయాలతో, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కానీ, అంటే కింద కూర్చోపోవడం, మెట్లు ఎక్కకపోవటం, అదేవిధంగా మనకు ఐడియల్ వెయిట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. మన బాడీకి తగ్గట్టు వెయిట్ని మనము ఉంచుకోవటము, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడము, కామన్గా ఒక రెగ్యులర్గా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల, అంటే క్వాడ్రిసెప్స్, థై మజిల్స్ ఎక్సర్సైజులు ఇవి చేసుకోవటం వల్ల మనం పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. అదే గ్రేడ్ 4 అంటే పూర్తిగా అరిగిపోయింది అనుకోండి, దానికి ఏ మందులు ఉండవు, ఏ విధంగానే నార్మల్ చేసుకోలేం. అటువంటి జాయింట్స్కి కీళ్ళ మార్పిడి మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి కేజీ బరువు తగ్గితే అతని మోకాళ్లపై ఎంత భారం తగ్గుతుంది? ఇప్పుడు ఎక్కువగా బరువు ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అసలు బరువు అనేది, మనిషి యొక్క బరువు అనేది మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. అంటే మనము మోడిఫై చేసుకుంటే, మన వెయిట్ని తగ్గించుకుంటే ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కానీ, దాని వచ్చినటువంటి సిమ్టమ్స్ను కూడా మనం తగ్గించుకోవచ్చు. అరుగుదల వచ్చిన పెయిన్ని కూడా వెయిట్ తగ్గడం వల్ల తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కేజీ వెయిట్ అని మన బాడీ మీద ఎక్సెస్ వేస్తే దాదాపు 4 కేజీల వెయిట్ అనమాట దాని మీద ప్రెషర్ పడతా ఉంటుంది. ఎందుకంటే జాయింట్ అనేది ఒక సెంట్రల్ మెకానికల్ యాక్సిస్లో ఉండదు. అంటే ఒక బాడీకి ఒక వెర్టికల్ యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్ మీదే పడితే ఒక 50 కేజెస్ ఉన్న వాళ్ళకి ఆ 50 కేజెస్ సెంటర్ పాయింటే పడుతుంది. ఆ జాయింట్లో పెరిఫరీలకు వచ్చేసరికి మనకేంటి 4 టైమ్స్, వాకింగ్ చేసేటప్పుడు 2 to 3 టైమ్స్ ఆఫ్ ది వెయిట్, అదే మెట్లు ఎక్కాలంటే 4 to 5 టైమ్స్ ఆఫ్ ది వెయిట్ పడుతుంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు 6 to 8 టైమ్స్ ఆఫ్ ది వెయిట్ పడుతుంది. అంటే మీకు అర్థం అవడానికి ఏంటంటే, నడిచేటప్పుడు ఒక 50 కేజీలు ఉన్నవాళ్ళు దాదాపు ఒక 150 కేజీలు వెయిట్ పడుతూ ఉంటుంది దాని మీద. అంటే ఒక 5 కేజీలు మీరు వెయిట్ తగ్గితే 15 కేజీల వెయిట్ని మనం తగ్గించుకోవచ్చు దాని మీద. అదేవిధంగా మెట్లు ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 5 టైమ్స్ పడుతుంది. అదే పరిగెట్టేటప్పుడు 8 టైమ్స్ పడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల వెయిట్ అనేది చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆర్థరైటిస్. వెయిట్ తగ్గటం వల్ల, ఐడియల్ వెయిట్ ఉండటం వల్ల ఈ జాయింట్ ఆర్థరైటిస్ రాకుండా ఉండడమే కాకుండా వచ్చిన జాయింట్ నుంచి కూడా వచ్చే సిమ్టమ్స్ను కూడా మనం తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్ ద్వారా మోకాళ్లలో గుజ్జును తిరిగి పెంచుకోవచ్చా? ఆహారం వల్ల ఈ కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అన్న ఒక ఎవిడెన్స్ ఏది లేదు. అంటే ఈ పర్టికులర్ ఆహారం తింటే బాగుంటుంది, లేకపోతే ఈ కార్టిలేజ్ బెటర్ అవుతుంది, ఆర్థరైటిస్ వెనక్కి వస్తుంది అనేది లేదు. అందువల్ల ఆహారానికి దీనికి సంబంధం లేనప్పటికీ మంచి ఆహారంలో ఉన్నటువంటి కాల్షియము, విటమిన్ డి తీసుకున్నాం అనుకోండి, అటువంటి ఫుడ్స్ తినటం వల్ల మనకి బోన్ హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా మనకి విటమిన్ సి ఉన్న ఫుడ్, అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొల్లాజన్ ఫామ్ అవటం వల్ల కార్టిలేజ్ కానీ బోన్ కానీ హెల్తీగా ఉంటాయి. పిఆర్పి స్టెమ్ సెల్ ఇంజెక్షన్లతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఆర్థరైటిస్కి ఇంజెక్షన్స్ వల్ల నయమయ్యే పద్ధతి కానీ, ఒక ఏదైనా పర్టికులర్ ఇంజెక్షన్ వల్ల నొప్పి తగ్గిపోతుందని కానీ ఒక నిర్ధారణ లేదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ నార్మల్గా తీసుకుంటే 4 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి వెరీ పర్టికులర్గా అకేషనల్గా ఇచ్చే ఇంజెక్షన్, అది జాయింట్లోకి. అది ఏమిటంటే, ఎప్పుడైనా ఫ్లేరప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండేటప్పుడు ఒక 3 నెలలు కానీ పేషెంట్ని పోస్ట్పోన్ చేయాలా సర్జరీయో, లేకుంటే బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెక్షన్ లేదు అనుకుని నిర్ధారించినప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ అప్పుడప్పుడు ఇవ్వచ్చు.
ఆ ఇంజెక్షన్ వల్ల ఒక 3 నెలల వరకు పెయిన్ తగ్గే అవకాశం ఉంది, కానీ ఆర్థరైటిస్ పూర్తిగా నయమైపోవడం కానీ ఏముండదు. అదేవిధంగా స్టీరాయిడ్ ఎక్కువ సార్లు ఇవ్వటం వల్ల, 2-3 సార్లు ఇవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఒకసారి జాయింట్కి వస్తుంది అంటే మనం తర్వాత ఆపరేషన్ చేయడానికి కూడా, అంటే రీప్లేస్మెంట్ లాంటివి చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా రిపీటెడ్ స్టీరాయిడ్స్ ఇవ్వటం వల్ల కార్టిలేజ్ కూడా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, అంటే నార్మల్ కంటే వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. అందువల్ల కామన్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం అనేది మంచిది కాదని చెప్పొచ్చు. అదేవిధంగా హైల్యూరోనిక్ యాసిడ్ లాంటి జెల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా, వాటి పరిస్థితి ఏంటని అడుగుతూ ఉంటారు. ఆ జెల్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వచ్చు, కానీ అది పర్టికులర్గా స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ వరకు ఉపయోగపడతాయి, కానీ స్టేజ్ 3, 4 వచ్చేసరికి పెద్ద ఉపయోగపడవు. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కొంతకాలం లైక్ 3 to 6 months వరకు కొంచెం ఉపశమనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. ఇంకా తీసుకుంటే ఇంజెక్షన్స్లో పిఆర్పి ఇంజెక్షను, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా మనకు ప్రకటనలు చూస్తూ ఉంటాం. అయితే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ కానీ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా అరిగిన కీళ్ళకైతే డెఫినెట్గా ఇది ఉపయోగం అస్సలు లేదు. ఏ స్టేజ్ 1, స్టేజ్ 2లో పిఆర్పి లాంటివి ఇచ్చినా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. మోస్ట్లీ ప్లాసిబో ఎఫెక్టే, కానీ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే సైకలాజికల్ ఎఫెక్టే, కానీ దానివల్ల రియల్గా రీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ జరుగుతుందని ఎక్కడా ఎవిడెన్స్ ఇంకా లేవు అని చెప్పొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయాలా వద్దా? ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. నడవటం అనేది జాయింట్ మూమెంటు, లూబ్రికేషను, అదేవిధంగా మజిల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్సింగ్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల నడవటం అనేది ఓల్డ్ పీపుల్లో వచ్చే ఈ ఆర్థరైటిస్కి చాలా అవసరమైంది. పేషెంట్స్ రెగ్యులర్గా మోడరేట్ వాకింగ్ అనేది చాలా అవసరం. బెడ్ రెస్ట్ వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుంది అనేది అది అపోహ మాత్రమే. అంతేకాకుండా ఈ ఓల్డ్ పేషెంట్స్లో నడవటం వల్ల ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్, హార్ట్, లంగ్స్ అన్నీ కూడా కాంప్లియన్స్ పెరిగి వాళ్ళు ఫిట్గా ఉంటారు. అందువల్ల దీనికి బెడ్ రెస్ట్ అనేది సొల్యూషన్ కాదు. మోకాలి చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేయడం ద్వారా నొప్పులను జయించవచ్చా? వ్యాయామం మెయిన్ ఈ మోకాలు తొడ కండరాలకి మనము గట్టిపరుచుకునేది క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేది మీరు ఎక్కడ సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ చూసినా సరే మన క్వాడ్రిసెప్స్ సింపుల్గా ఇంట్లో చేసుకునే మోకాలి ఎక్సర్సైజెస్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా కండరాలు గట్టిపరుచుకుంటే ఆ బ్యాలెన్సింగ్, జాయింట్ని కాపాడటం కూడా జరుగుతుంది. అందువలన క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. మోకాలి బెల్టులు, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ వాడటం వల్ల మోకీళ్లు అరగకుండా ఆపొచ్చా? టీవీల్లో కానీ సోషల్ మీడియాలో చేసుకున్నప్పటికీ చాలా రకాల బెల్ట్లు అవి వాడటం, బ్రేసెస్ వాడటం వల్ల ఆర్థరైటిస్ బాగా తగ్గించవచ్చు, లేకపోతే ఉపశమనం కలిగించవచ్చు అని మనకి ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఇవి యాక్చువల్లీ ఏ బెల్ట్ కూడా పూర్తిగా రీజనరేషన్ కానీ, కార్టిలేజ్ కానీ నార్మల్ అవ్వటానికి కానీ పనికిరావు. ఇవేవి కూడా ఒక సైడు అరిగిపోతే ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అదర్ సైడ్ ఆఫ్ ది జాయింట్కి తీసుకెళ్ళడానికి కొన్ని బెల్ట్స్ అవి వాడటం జరుగుతుంది. కానీ అవి కూడా పర్టికులర్గా కొన్ని పేషెంట్స్కి వాడితే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. కానీ మోకాళ్ళ ఆర్థరైటిస్కి రకరకాలైనటువంటి బ్రేస్లు లేకుంటే బెల్ట్లు అనేవి కూడా ఇప్పుడు సందేహాలు ఉంటాయి, వాడితే తగ్గిపోతుందా అనేది. కానీ బ్రేసెస్ అవి కూడా కొంతవరకు ఎర్లీ స్టేజ్లో, స్టేజ్ 1, స్టేజ్ 2లో కొంత ఉపశమనం ఇస్తాయి, కానీ అవి పూర్తిగా నివారణ మార్గాలు కాదు, ట్రీట్మెంటు కాదని చెప్పొచ్చు. అదేవిధంగా పెయిన్ బామ్స్ అని, ఆయిల్స్ అని ఇవన్నీ కూడా చాలా కామన్గా మనకి ప్రకటనలు అవి చూస్తూ ఉంటాం. వీటి వల్ల కూడా అంటే కౌంటర్ ఇరిటేషన్, అంటే చర్మం మీద జిమ్లాడినట్టు కౌంటర్ ఇరిటేషన్ అంటాం. అందులో క్యాప్సికమ్ కానీ లేకుంటే డైక్లోఫెనాక్ జెల్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే వాటిలో కౌంటర్ ఇరిటేషన్ ఎఫెక్ట్ వల్ల కొంత సమయం, మేబీ 30 minutes 40 minutes కొంత ఉపయోగం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నష్టమేం లేదు పైన పూతల వల్ల, కానీ అవి ఏమీ నివారణ మార్గాలు కానీ పూర్తిగా జాయింట్ని రీజనరేట్ చేయడానికి కానీ ఉపయోగపడేవి కాదు అని చెప్పొచ్చు. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. మోకీళ్లు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మందులు, స్టెమ్ సెల్స్, పిఆర్పి థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును చక్కగా పెంచుకోవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.